శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మాత్రే నమ. ప్రేక్షకులందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 2025 మనం గుడ్ బై చెప్తూ 2026 స్వాగతం పలుకుదాం. ఈ కొత్త సంవత్సరం వచ్చిందనగానే ఆంగ్ల సంవత్సరం కానీ మన ఉగాది తర్వాత వచ్చే నూతన తెలుగు సంవత్సరం కానీ చూసినప్పుడు ప్రేక్షకులందరికీ ఈ సంవత్సరం ఏ సమయంలో మనం ఏం చేసుకుంటే బాగుంటుంది, ఎలా ప్లాన్ చేసుకోవాలి అని, ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, గ్రహాలు ఏమన్నా అనుకూలం ఇస్తున్నాయా లేదా ఒక యాంగ్షియస్ ఆతృత ఎదురు చూస్తూ ఉంటారు. సో దాంట్లో భాగంగా మన మేషరాశి వారికి ఈ 27 సంవత్సరం ఎలా ఉండబోతుంది. ఎందుకంటే మనం తెలుగు సంవత్సరం తర్వాత మనం చెప్పుకున్నప్పటికీ కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా ఈ ఫలితాలు ఎలా ఉంటాయి అని చూసుకుంటే మనకి ఇయర్లీ ప్లానింగ్ చేసుకున్నాక అనుకూలంగా ఉంటుంది. మేషరాశి అంటేనే మన అందరికీ తెలుసు, అశ్విని నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వారు, భరణి 4 పాదాలు, కృత్తిగా 1వ పాదం వాళ్ళు మేషరాశి వారు. రాశ్యాధిపతి కుజుడు. అంటే వీళ్ళు మొట్టమొదటి రాశి. వీళ్ళకి 2026 ఎలా వస్తుంది, అనుకూలం ఇస్తుందా లేదా? సహజంగా మనం సంవత్సర ఫలితాలు చూసినప్పుడు 4 మేజర్ గ్రహాలు ఎక్కువ తీసుకుంటాము. గురువు, శని, రాహు, కేతువులు. వీరి సంచార ప్రకారం వీటికి ఎలా ఉండబోతోంది. ముఖ్యంగా 2026 సంవత్సరం చూస్తే కనుక చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే సంవత్సర మొదటి 6 నెలలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలు కానీ, మిగిలిన విషయాలు కానీ, ఎందుకంటే కమ్యూనికేషన్ విషయాలు కానీ, వీటన్నిటిలో కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి వీళ్ళకి. ఎందుకంటే మనకి 3వ స్థానంలో జూన్ 1వ తారీఖు మన శుభగ్రహమైన అంటే భాగ్యాధిపతి అయిన గురువు సంచారం జరుగుతోంది. తర్వాత చతుర్థ స్థానంలో ఉచ్చరాశిలో సంచారం. కానీ వ్యయ స్థానంలో శని సంచారం, ఏలినాటి శని ఉన్నప్పటికీ కూడా గురు ప్రభావం వల్ల చాలా మటుకు వీళ్ళకి అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయని చెప్పవచ్చు. అంటే ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ వీళ్ళకి మటుకు ఆర్థిక వ్యవహారాల్లో సెకండ్ హాఫ్లో బాగుంటుంది. ఎందుకంటే భాగ్యాధిపతి గురువు ఉచ్చరాశిలో సంచరిస్తాడు, కర్కాటక రాశిలో సంచారం చేస్తుంటాడు. కాబట్టి ఈ సమయంలో మంచిగా మారాలనుకున్నా, ఏవైనా జాబ్స్ మారాలనుకున్నా, ఏమైనా చేయాలంటే వీళ్ళకి చాలా బాగుందని చెప్పవచ్చు. అలాగే కొత్త కొత్త అవకాశాలు రావడానికి కూడా ఈ సమయంలో మేషరాశి వారికి చాలా అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు వాళ్ళ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోగలిగితే కనుక జీవితంలో చాలా చక్కగా ఆ సమయంలో పైకి వస్తారని చెప్పవచ్చు. ముఖ్యంగా విద్యార్థులకి, ఎందుకంటే అందరూ విద్యార్థులు ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ అవుతామా లేదా అని చాలా ఆలోచిస్తుంటారు. వీళ్ళకి విజయ అవకాశాలు సాధించడానికి మెండుగా అవకాశాలు చక్కగా కనిపిస్తున్నాయి. అలాగే విదేశీ ప్రయాణాలు కూడా ఈ సమయంలో కలిసి వస్తాయి, చక్కగా బాగుంటుంది. కానీ వ్యయస్థానంలో శని భగవానుడు ధనాదాయం బాగా ఇస్తున్నప్పటికీ కూడా ఖర్చులు కూడా అధికంగా ఉండే అవకాశం కనిపిస్తున్నాయి. అంటే మనం ఇలా ఖర్చులు ఎప్పుడైనా పెరిగినప్పుడు సహజంగా స్థిరాస్తులు కొనటం కానీ, అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ మంచి విషయాల మీద లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే కనుక వీళ్ళకి అవి చక్కగా కలిసి వస్తాయి. ఎందుకంటే షార్ట్ టర్మ్ రిస్క్ వ్యాపారాలు కాకుండా ఏమన్నా ఇల్లు కానీ, స్థలాలు, ఏమన్నా పొలం ఇలాంటివి కొంటే కనుక ఈ సమయంలో వీళ్ళకి చాలా కలిసి వస్తుందని చెప్పవచ్చు. జూన్ 2 తర్వాత భాగ్యాధిపతి చతుర్థ స్థానంలో ప్రవేశించడం వలన చాలా మటుకు కొంచెం కుటుంబ సమస్యలు తగ్గుతాయని చెప్పవచ్చు. ఒకవేళ ఇప్పటిదాకా ఏమన్నా ప్రాపర్టీ సమస్యలు లాంటివి ఏమైనా ఉంటే కనుక అవి కూడా తగ్గుముఖం పడతాయి. తల్లి ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈ శని గ్రహం వ్యయ స్థానంలో సంచారం వలన ఖర్చులు పెరగడం, ఉద్యోగపరంగా ఒక్కొక్కసారి విదేశాలకు వెళ్ళటం అవ్వచ్చు, లేదా దూర ప్రాంతాలకి ట్రాన్స్ఫర్ అవటం కానీ, ఇట్లాంటి వాటికి కూడా ఛాన్స్ ఉంది. అంటే ఎవరైనా ఒకవేళ బయటికి వెళ్ళాలని ట్రై చేస్తూ ఉంటే కనుక వాళ్ళు ఈ సమయంలో దాన్ని ఆ రకంగా మనం సద్వినియోగం చేసుకోవచ్చు. ఒకవేళ ఇంటి దగ్గర దూరంగా వెళ్ళాలంటే కనుక కొంచెం చూసుకొని ముందు నుంచే మీరు దాని తగ్గట్టుగా మిగిలిన ఏర్పాట్లు చేసుకుంటే కనుక చాలా మటుకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక రాహుకేతువులను చూసామంటే రాహు ఆల్మోస్ట్ డిసెంబర్ ఎండింగ్ దాకా కూడా మనకి లాభస్థానంలోనే సంచారం చేస్తున్నాడు. రాహు అంటేనే మన అందరికీ తెలుసు, కొత్త ఆవిష్కరణలు, కొత్త విషయాలు, కమ్యూనికేషన్స్, కంప్యూటర్ రంగం, ఐటీ రంగం, ఇలాంటి వాటిన్నిటిలో కూడా రాహు చాలా సహకరిస్తాడని చెప్పవచ్చు. అంటే టెక్నికల్ రంగాల్లో కానీ, ఐటీ ఫీల్డ్లో పనిచేసే వాళ్ళు కానీ, సాఫ్ట్వేర్ రంగాల వాళ్ళకి, వీళ్ళకైతే రాహు చాలా మంచి ఫలితాలు ఇస్తాడని చెప్పవచ్చు. కానీ ఒక్కొక్కసారి వీళ్ళకి ఏంటంటే అహంకారం పెరగకుండా చూసుకోవాలి. అలాగే మాట్లాడేటప్పుడు వీటి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఏ మాయలకు లోనవ్వకుండా చక్కగా దాన్ని సద్వినియోగం చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. అలాగే స్నేహితులతో కానీ, దూరం రిలేటివ్స్తో కానీ, వీళ్ళందరితో కూడా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ జాగ్రత్తగా చేస్తే కనుక చాలా మటుకు బాగుంటుంది. ముఖ్యంగా వీళ్ళు ఈ సంవత్సరం అంతా మేషరాశి వారు ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కాబట్టి
శనిగ్రహానికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. అంటే శనిగ్రహం ఇచ్చేస్తాడంటే కర్మకారకుడు కాబట్టి మేము సహజంగా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, శనివారం కుదిరిన వాళ్ళు అన్నదానం చేసుకోవడం, చక్కగా పేదలకు కానీ వికలాంగులకు కానీ ఎవరికైనా సరే అన్నదానం చేసుకోవటం, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయటం చాలా మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పవచ్చు. రాహుగ్రహం ఇంకా అనుకూల ఫలితాలు, భ్రాంతికి లోనవ్వకుండా మాయకు లోనవ్వకుండా ఉండాలంటే ఓం దుమ్ దుర్గాయే నమః అనే మంత్రాన్ని జపించడం, గణపతి ఆరాధన ఎటువంటి అడ్డంకులు రాకుండా మనకి పంచమ స్థానంలో సంచరించిన కేతువు యొక్క అనుగ్రహం కలగాలంటే గణపతి ఆరాధన చేసుకోవడం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. మనం ముఖ్యంగా శనిగ్రహానికి సంబంధించిన పరిహారాలు ఏలినాటి శని ప్రభావం తగ్గించుకోవడానికి చేస్తే గనక ఈ మేషరాశి వారికి సంవత్సరం అంతా కూడా చాలా విద్యా అవకాశాలు లభిస్తాయి. ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు మీరు లేదా గులాబీ రంగుల దుస్తులు ధరించడం వల్ల మీ విజయ అవకాశాలు చక్కగా మెరుగుపడతాయి. ప్రతిరోజు కూడా కుదిరినంత వరకు హనుమాన్ చాలీసా పారాయణ చేయడానికి ప్రయత్నించండి. శనివారం నాడు శివాభిషేకం, శివాలయ దర్శనం కూడా మరింత మేలు కలుగజేస్తుంది. మీకు 2020 అత్యంతమైన శుభప్రదంగా ఉండాలని ఆశిస్తూ శుభం.